రావాల్సిన నిధులను రాబడుతూనే అవసరమైన అభివృద్ధికి అంకురార్పణ చేస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. ఏలూరులోని బీడీ కాలనీ గట్టు వద్ద నుండి జంగారెడ్గూడెం మెయిన్ రోడ్డు వరకు 28-49 డివిజన్ల పరిధిలో నాబార్డ్ నిధులు ₹1,60,00,000 చేపట్టిన అంతర్గత సీసీ రోడ్ నిర్మాణ పనులకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తొలుత కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి మేయర్ నూజహాన్లకు ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే చంటి పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఇదే క్రమంలో పలువురు స్థానిక మహిళలు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ రోడ్డు నిర్మాణ పనులకు చర్యలు చేపట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ వివిధ గ్రాంట్లతో ఏలూరు నగరంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ముఖ్యంగా అభివృద్ధికి ఎక్కడా ఆటంకం కలగకూడదనే ఆలోచనతోనే ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు. మేయర్ నూజహాన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బడేటి చంటి సారథ్యంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. కార్యక్రమంలో 28వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల అరుణ సురేష్, 49వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ శ్రీనివాస్, మాజీ డిప్యూటీ మేయర్ నెర్సు గంగరాజు, క్లస్టర్ ఇన్ఛార్జ్ రెడ్డి నాగరాజు, కో-క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్నేపల్లి తిరుపతి, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గాభవాని, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్కే కాజా మరియు వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, పలువురు కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ గారు రండి. రవిచంద్ర గారు మీరు కూడా కంగారు పడిపోకూడదు, అన్ని ఒకసారి కావాలంటే ఎలాగా. ఈ రోజున 47-49 డివిజన్లకు సంబంధించి మరి బీడీ కాలనీలో రోడ్డు ₹1,60,00,000 మరి గ్రాంట్ ఇదివరకు ఏదైతే పంచాయతీలు కలిసినప్పుడు ఉన్నాయో ఆ గ్రాంట్ అంతా మురిగిపోవడం జరిగింది. ఆ మురిగిపోయిన గ్రాంట్ని మరి ఏదైతే 6 నెలల పాటు తిరిగి మరి ఈ రోడ్డు చాలా అవసరం, ఆ గ్రాంట్ ఆ రోజున పంచాయతీ ఉన్నప్పటికీ కూడా గ్రాంట్ ఇవ్వాలని చెప్పాం. డెఫినెట్గా గ్రాంట్ ఇవ్వడానికి మరి చాలా శ్రమ పడవలసి వచ్చింది. దీంతోపాటు అలాగే కొత్తూరు ఇంద్రం కాలనీకి కూడా వచ్చినాయి. ఈ 2 రోడ్లు కూడా ఏదైతే పంచాయతీరాజ్లో ఉన్నాయో ఆ పంచాయతీరాజ్ ద్వారా మరి తెప్పించడానికి మరి అధికారులు కానీ ప్రజానాయకులు కానీ కూడా అందరం కష్టపడ్డాం. ఏలూరు ప్రజలు మరి అదృష్టవంతులనే చెప్పాలి. మరి ఈ రోడ్డు ఈ రోజున మేము మున్సిపాలిటీ ద్వారా వేయాలంటే చాలా కష్టం. ఆ పంచాయతీరాజ్ నిధులు రావడం వల్ల ఈ రోజున ₹1,60,00,000 మరి సీసీ రోడ్డు వేయడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఆనందమే. కానీ ఈ రోడ్డు వేసేసిన తర్వాత ఇంకేంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఎవరింటి ముందుకు వాళ్ళకి రోడ్డు కావాలని డ్రైన్ గత 6 సంవత్సరాల్లో వాళ్ళు ఏవి పని చేయకపోవడం వల్ల ప్రతి సందులో కూడా ఇబ్బంది ఉండడం జరిగింది. కానీ కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది తిరిగే రోడ్లకి ముందు ప్రాధాన్యత ఇస్తూ అవన్నీ కూడా అవటం జరిగింది. అందరికీ కూడా వచ్చే సంవత్సరం కంప్లీట్ 2026 కంప్లీట్ అయ్యే లోపు ఎవరికి కూడా డ్రైన్ సమస్య కానీ రోడ్డు సమస్య లేకుండా చేసే బాధ్యత మాదని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఎవరికాలు ఆదుర్దాగా ఉంటుంది, మా రోడ్డు మర్చిపోయారేమో అని చెప్పి ఎవరు రోడ్డు మర్చిపోలేదు. పాదయాత్రలో అన్ని రోడ్లు కూడా చూడటం జరిగింది. ప్రతి డ్రైన్ కూడా రాబోయే రోజుల్లో ఉడాలో కూడా పెట్టి ₹5 కోట్ల మరి ఓన్లీ డ్రైన్స్కి దాంట్లోంచి పెడతాం కూడా జరిగింది. డెఫినెట్గా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి అన్ని పనులు కూడా కంప్లీట్ అవుతాయని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఏదైతే గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారు అధికారంలోకి వచ్చి ఈ సంవత్సరం 2 నెలల కాలంలో అనేక మరి నిధులు తీసుకొచ్చి ఏలూరు నగర అభివృద్ధికి శరవేగంగా మరి పనులు జరిగేందుకు కృషి చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈ రోజున నాబార్డ్ నిధులు ₹1,60,00,000 రోడ్డుని నిర్మించేందుకు సీసీ రోడ్డుని ఈ రోజున శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఏదైతే ఏలూరు నగరంలో నగర అభివృద్ధి లక్ష్యంగా మరి వివిధ గ్రాంట్లు ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి జనరల్ ఫండ్ కానివ్వండి, అలాగే 15th ఫైనాన్స్ గ్రాంట్ కానివ్వండి, అలాగే ఏడా నిధులు కానివ్వండి, పంచాయతీరాజ్ నిధులు కానివ్వండి, మరి ఇవన్నీ కూడా ఎక్కడైతే నిధులు సమకూరుతాయో అవన్నీ కూడా సమకూర్చి మరి ఏలూరు నగర అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు. సీసీ రోడ్లు, డ్రైన్లు కానివ్వండి, ఏదైతే ప్రజలందరూ కూడా
మరి గతంలో ఆయన ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం అన్నీ కూడా ప్రయారిటీ ప్రకారం ఏలూరు నగరాభివృద్ధిని మేమందరం కూడా కృషి చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నగర ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఈ నగర అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.